ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమయ్యా. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తు చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా చిన్నవాళ్ళు, మాకన్నా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారి కుటుంబాలని, వారి గృహాలని మీరు ఒక్కసారి దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన కృప, మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప లేకపోతే, మీ శాంతి లేకపోతే నా ప్రభు కుటుంబం అల్లకల్లోలంగా ఉండేది నా తండ్రి. జాలిగల దేవా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ కృపతో నా ప్రభు నింపి నా తండ్రి, మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో, వాక్య ప్రకారం మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. కొన్ని సంవత్సరాల నుంచి నా ప్రభు మందిరానికి వస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాం, ఎన్నో వాక్యాలు ధ్యానిస్తూనే ఉన్నాం, కానీ ఏదైనా జారిపోయే టైంలో, వాక్యం నుండి తప్పిపోయేటప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము సరి చేసుకోలేకపోతున్నామయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభా. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మీ కృప చొప్పున నా తండ్రి, మీ కాపుదలు, మీ భద్రత నా ప్రభా, మీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం ప్రకారం జాగ్రత్తగా ఎలా జీవించాలో మాకు నేర్పించు నా ప్రభా. అంత్య దినాల్లో నా తండ్రి చల్లారిపోయిన భక్తి నా ప్రభు మాలో ఉండనివ్వద్దు నా తండ్రి. ఎల్లప్పుడూ ప్రతి క్షణం కూడా మండుచున్న హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి. చల్లారిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, బిడల హృదయాలు మరలా నూతనంగా మండించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి ఎంత సహించారు, ఎంత ప్రేమించారు, ఎంత క్షమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించు నా తండ్రి. ఒక్క మాట అంటేనే తట్టుకోలేము నా తండ్రి. మాటకు 2 మాటలు అనేదాకా మా మనసు ఒప్పుకోదు నా తండ్రి. కానీ నా ప్రభు వాక్య గ్రంథం చదువుతున్నాం, అయినా కూడా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, మా మాట తీరు మార్చుకోలేకపోతున్నాం నా తండ్రి. మా వల్ల కాదయ్యా, కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. మా ప్రవర్తన అంతటిలో నా ప్రభు మీ అధికారానికి ఒప్పుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించు. జాలిగల దేవా, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళు ఏ స్థితిలో, ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు, ఎక్కడ వాళ్ళు పొరపాటు పడిపోతున్నారు, ఎక్కడ తొట్టిల్లుతున్నారు నా ప్రభు. బిడ్డల వైపు ఒక్కసారి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నా ప్రభు వారి ప్రవర్తన అంతటిలో నా ప్రభా మీ అధికారానికి నా ప్రభా మా ప్రవర్తన అంతటి అందు మీ అధికారానికి ఒప్పుకుంటున్నాం నా తండ్రి. మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మనసే, మీ జాలి, మీరెంత క్షమించారు నా ప్రభా. మమ్మల్ని హింసించే వాళ్ళనైనా మనస్ఫూర్తిగా క్షమించే హృదయం మీరిస్తేనే నా తండ్రి. మీరు కలిగి ఉన్న ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా.
కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. జాలిగల దేవ, ఎల్లప్పుడూ నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీ అధికారానికే నా ప్రభా ఒప్పుకునే హృదయాన్ని నా తండ్రి, మీ చేతికి అప్పగించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతిదీ కూడా ఒక పని చేసేటప్పుడైనా, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడైనా సరే నా తండ్రి, మీ అధికారం, మీ నిర్ణయమే నా ప్రభా, మీ చిత్త ప్రకారమే మేము నడుచుకోవాలి నా తండ్రి. మా సొంత ఆలోచనతో మేము పని మొదలు పెట్టిన, మా సొంత ఆలోచనతో నా తండ్రి మా భవిష్యత్తు నా ప్రభా మేము ఆలోచించుకున్నా మీ చిత్తం లేకపోతే మా భవిష్యత్తే ఉండదు నా తండ్రి. మా సొంత ఆలోచన మీద మేము ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. ప్రతి ఒక్కరు మీ మీదే ఆనుకోవాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఆత్మీయతలు ఎదగాలని, ఆత్మీయతలు బలపడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అంత మంచి మనసు, అంత గొప్ప ఆలోచన, ఆ తలంపు ఇచ్చింది మీరే నా తండ్రి. నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రి మీద నేను ఆనుకోవాలి. నా తండ్రి నుంచి నేను దూరం అయిపోతున్నాను, నా తండ్రికి నేను సమయం ఇవ్వలేకపోతున్నానని ఎవరెవరైతే నా ప్రభు బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పండి నా ప్రభు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి సమస్యల గుండా బిడ్డలు వెళుతున్నా సరే నా తండ్రి ధైర్యం కోల్పోకుండా, విశ్వాసం కోల్పోకుండా మీ వైపు చూస్తున్నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. మీలో ఎదగాలి, మీ మీద ఆనుకోవాలి. మీరు చూపించిన దారిలో నా ప్రభు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఇరుకు మార్గమే నా ప్రభు మాకు కావాలి అతని, విశాల మార్గం మాకొద్దు నా ప్రభు. మీరు చూపించే దారిలో ఎన్ని కష్టాలైనా సరే మాకు తోడుగా మీరుంటారు కదా నా తండ్రి. మీరు లేకపోతే మేము బాధపడాలి, మీరు లేకపోతే మాతో మీరు రాకపోతే మేము భయపడాలి, కానీ మీరెప్పుడూ మాతోనే ఉంటారు కదయ్యా. అలాంటప్పుడు ఇరుకు మార్గమైనా చీకటి మార్గమైనా సరే మేమెందుకు భయపడాలి తండ్రి. మీరుంటారయ్యా ఇప్పుడు ప్రతి క్షణంకు. తల్లి అయినా మరిచిద్దేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పారయ్యా. ఎప్పుడు కూడా మమ్మల్ని మర్చిపోలేదు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి మీరే మాకు తోడుగా వస్తుంటే ఎన్ని శ్రమలైతేనేమి, ఎన్ని కష్టాలైతేనేమి, ఎన్ని వేదనలు అయితేనేమి, ఒంటరి వాళ్ళం అయితేనేమి నా తండ్రి, మనుషులందరికన్నా గొప్ప తండ్రి, శక్తి గల తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు కదయ్యా. మేమెలా ఒంటరి వాళ్ళం అవుతాం? మేమెలా ఒంటరిగా బాధపడాలి? మేమెందుకు భయపడాలి నా తండ్రి? మీరు మాతో లేకపోతే కదా మేము భయపడాలి. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు కలిగించిన ప్రభా, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి. శత్రు సైన్యం మనల్ని చుట్టుముట్టిందని సైనికుడు భయపడినప్పుడు నా ప్రభా ఆయన మనోనేత్రాలు తెరిచారు నా తండ్రి. అగ్ని రథాల మీద మీ సైన్యం ఆ సైనికుడికి కనపడింది నా ప్రభా. అలా మీ కాపుదల బిడ్డలకు ఉందని, మీ తోడు ప్రతి ఒక్కరికి ఉందని, మీ రక్షణలోనే బిడ్డలు ఉన్నారని, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో, నేను ఒంటరిగా వాడిని అయిపోయినా సరే, ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కదా అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభా మీ తోడు వాళ్ళు గ్రహించాలి నా తండ్రి. భయపడే వాళ్ళకు నా ప్రభా ఆ భయాన్ని పోవాలంటే నా ప్రభా వారి మనోనేత్రాలు తెరవండి. కష్టాల్లోనే, సమస్యల్లోనే నా జీవితం, నా కుటుంబం నడుస్తూనే ఉంది ఎన్ని సంవత్సరాలైనా సరే అని ఎవరైతే బాధపడుతున్నారో, ఆ కష్టాల్లో, సమస్యల్లో మనుషులందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ అంత గొప్ప శక్తి గల తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కదా. అందుకే కదా ఇప్పుడు కూడా నేను సజీవంగానే ఉన్నాను. నా తండ్రి నాకు తోడుగా లేకపోతే కదా వాటిని చూసి నేను భయపడాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించిన నా తండ్రి. చిన్న సమస్యకే కృంగిపోతున్నారయ్యా, చిన్న సమస్యకే నా తండ్రి తల్లడిల్లిపోతున్నారు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా పిరికితనాన్ని తీసివేయండి, భయాన్ని తీసివేయండి. ఎలాంటి సమస్యలు, శ్రమలు వచ్చినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. ఎవరైతే నా ప్రభా మీ మందిరానికి వెళ్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా జాగ్రత్తగా వారి ప్రవర్తన కాపాడుకోవాలి, జాగ్రత్తగా వారి ప్రవర్తన చూసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మందిరంలో ఉన్నప్పుడు నా ప్రభా మీ మందిరంలో తగ్గింపు కలిగి ఎలా జీవించాలి, మీ పాదాల దగ్గర ఎలా కూర్చోవాలి, ఎలాంటి చూపులు ఉండాలి, ఆలోచనలు ఎలా ఉండాలి,
ప్రవర్తన ఎలా ఉండాలో ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ జాగ్రత్తగా ఉంటే నా తండ్రి నన్ను చూస్తూ ఉంటాడు, నా తండ్రి నాకు దూరం అవుతాడు, నా తండ్రి మనసు గాయపడింది అనే హృదయాన్ని, ఆ గ్రహింపుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. బల్లారథం తీసుకునేటప్పుడు, మీ రక్తం మీ శరీరం తీసుకునేటప్పుడు నా ప్రభా బిడ్డలు నా తండ్రి అయోగ్యంగా ఎవ్వరూ తీసుకోవద్దయ్యా. అయోగ్యంగా ఎవరైతే ఆరాధన తీసుకుంటారో వాళ్ళకి వచ్చిన పనిష్మెంట్ ఏంటో మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారయ్యా. కొందరు రోగస్తులయ్యి, కొందరు నిద్రించిరి, కొందరు అనేక శ్రమలు పడిరి అని నా ప్రభా మీరు ముందుగానే నా ప్రభు మా కోసం రాపించి పెట్టారు. ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అయోగ్యంగా ఎవ్వరూ కూడా మీ రక్తం మీ శరీరం తీసుకోకూడదయ్యా. వారు చేసిన ప్రతి పాపం ప్రతి తప్పు నా తండ్రి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకోవాలయ్యా. మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాతే మీ రక్తం మీ శరీరం తీసుకోవాలి. నేనెంత, నా భక్తి ఎంత, నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని. తండ్రి రక్తం తండ్రి శరీరం తీసుకునేంత అర్హత నాకుందా? అయినా నా తండ్రికి ఎందుకు ఇంత ప్రేమ నా మీద? అది ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ప్రేమ పొందుకోవాలి నా తండ్రి. మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో నా ప్రభా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలి నా తండ్రి. ప్రతి ఒక్కరికి వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డలకు నా ప్రభా వారికి మంచి భవిష్యత్తు ఉండాలన్న అది మీ చిత్తమే నా తండ్రి. మాకైతే తెలియదయ్యా వారిని ఎక్కడ జాయిన్ చేయాలి, ఎక్కడ చదివించాలి, ఎలా చదివించాలి, చదువు మీద ఇంట్రెస్ట్ రావాలంటే మేమెలా చేయాలి అనేది ఏది కూడా మాకు తెలియదు నా తండ్రి. మేమెంత చెప్పినా వాళ్ళు చదువు మీద ధ్యాస పెట్టరు. కానీ ఆ గ్రహింపు, ఆ భయం రావాలంటే మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించున్నాయి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడు సొలొమోన్ మహారాజు. ఎక్కడెక్కడి నుంచో ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చారయ్యా. అంత గొప్ప నా తండ్రి మీ జ్ఞానం. అంత జ్ఞానం మాకొద్దు నా తండ్రి. కొంత నా ప్రభు బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి నా తండ్రి. చదువు మీద ఆసక్తి కావాలన్నా మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి. కష్టపడి చదవాలన్నా మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభు. సోమరులు కాకుండా ఉండాలన్నా మీ జ్ఞానం అయితేనే, చురుకుగా ఉండాలన్నా మీ జ్ఞానం అయితేనే నా తండ్రి. ప్రతి ఒక్కరు 10th క్లాస్ వాళ్ళు, స్కూల్ పిల్లలు, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు నా తండ్రి, జేఈ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో నా ప్రభు, ఇంకా అనేక ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చెప్పారయ్యా మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి, వారికి నేను ఇస్తానని మీరు చెప్పారు. ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఈలో ఒక జ్ఞానంతో బిడ్డలు ఎంత కష్టపడి చదివినా బిడ్డలు కనీసం పాస్ కూడా అవ్వరు నా తండ్రి. కానీ మీరు జ్ఞానం ఇస్తే ప్రతి సబ్జెక్టులో మీ బిడ్డలే ముందుంటారు, ప్రతి ఎగ్జామ్లో మీ బిడ్డలే ఫస్ట్ వస్తారు, ప్రతి ఇంటర్వ్యూలో మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నానమ్మా. ఎన్నో సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసినా కూడా ఒక్కసారి కూడా నేను క్వాలిఫై అవ్వలేదని బాధపడుతున్నారు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, అందుకనే క్వాలిఫై అవ్వలేదేమో నా తండ్రి. బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభు, మీరిచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ ఎలా ఉండిద్దో బిడ్డలు చూడాలి నా తండ్రి. మంచి సాక్ష్యాన్ని, బలమైన సాక్ష్యాన్ని మాతో పంచుకోవాలి నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు కుటుంబంలో కావలసిన సమస్తము సమకూరుతే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎక్కడున్నాము, మొదట ఏ స్థితిలో, మొదట ఏ పరిస్థితిలో, మొదట ఎలాంటి స్థాయిలో ఉన్నాం అక్కడే ఉండిపోతాం నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభు మేము తక్కువ సంపాదించిన సమస్తము సమకూరితే నా తండ్రి. మేము తక్కువ సంపాదించిన ప్రతిదీ కూడా సమృద్ధి కలిగి ఉంటాం నా ప్రభు. జాలిగల దేవా, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగాన్ని, వారి వ్యాపారాన్ని, వారి వ్యవసాయాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దయ్య. మీ జ్ఞానాన్ని బిడ్డలకిచ్చి ఉద్యోగాలకి నా ప్రభు మీరు తీసుకెళ్తేనే బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. ఇంటర్వ్యూలో బిడ్డల పక్కన మీరుంటేనే
ఆ ఇంటర్వ్యూలో మీ బిడ్డలు సెలెక్ట్ అవుతారు నా తండ్రి. ఎంతో మంది పనులు లేక ఉద్యోగాలు లేక నా ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోయారేమో నా తండ్రి. ఇప్పటి వరకు తెలియదేమో. అయ్యో, జ్ఞానం నాకు కొదువుగా ఉంది, నేను ఆ జ్ఞానం అడగలేదు కదా నా తండ్రిని. ఆ జ్ఞానం నేను పొందుకోవాలంటే మొదట నేనెలా ఉండాలి అని గ్రహింపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. దారి తప్పిపోతున్న బిడ్డలు నా ప్రభా ఒక్కసారి మీరు దర్శించిన అతను ఒక గద్దెంపు చేసేనా మరలా సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా తండ్రి. బలహీనలు నా ప్రభా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, ప్రతి ఒక్కరు ఎవరైతే దారి తప్పిపోతున్నారు, ఎవరైతే చల్లారిపోయిన భక్తిలో చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు, ఎవరైతే వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా నిలువెచ్చని స్థితిలో ఉన్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి వైపు మీరు చూడండి. మీరు వారితో మాట్లాడితేనే, మీరు వారి హృదయాలు కదిలిస్తేనే, ఒక గద్దింపు మీరు చేస్తేనే, ఆ గద్దింపు మీ నుంచి వస్తేనే నా ప్రభా బిడ్డలు భయపడతారు, బిడ్డలు సరవుతారు నా తండ్రి. మరలా వాళ్ళు పడిపోయిన స్థితిలో మరలా పైకి లేవాలంటే మీరు పట్టుకుంటేనే నా ప్రభా. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినరు నా తండ్రి, మా వైపు చూడను కూడా చూడరయ్యా. కానీ మీరు వారి హృదయాలు పట్టుకుంటేనే మరలా సరైన దారిలో బిడ్డలు వస్తారు నా తండ్రి. యవనస్తులు నా తండ్రి, ఎవరైతే లోకంలోకి జారిపోతున్నారు, యవనస్తులు నా ప్రభ అల్లరితో కూడిన ఆటపాటలు ఎవరైతే నా ప్రభ ఉంటున్నారు, మీ ఆరాధన అని చేస్తున్నారు, కానీ అల్లరితో కూడిన ఆటపాటల్లో నా ప్రభ ఎవరైతే నా ప్రభ చేస్తున్నారు, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరిచిన తండ్రి, ఒక గద్దెంపు చేసైనా సరే నా ప్రభ బిడ్డలు నా తండ్రి నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యవన కాలంలో మీ కాడిని మోయాలి, కానీ అల్లరితో కూడిన పని మీరు చెయ్యొద్దు అని చెప్పారంటే ఆ మాట గట్టిగా తీసుకునే హృదయాన్ని, భయము, భక్తిని బిడ్డల్లో కలిగించండి నా తండ్రి. నెమ్మది కలిగిన ప్రభు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలి. కానీ అల్లరితో కూడిన ఆరాధన మీకు నచ్చదు కదా నా తండ్రి, మీరు ఒప్పుకోరు కదయ్యా. ప్రతి ఒక్కరికి గ్రహింపు ఇవ్వండి నా తండ్రి. దారి తప్పిపోతున్నారు, మా కళ్ళ ముందే దారి తప్పిపోతున్నారు, మేము ఎంత చెప్పినా వినట్లేదు నా తండ్రి, ఇది కూడా ఆరాధనే కదా అనే భ్రమలో ఉన్నారు. కానీ అయ్యో ఇది కరెక్ట్ కాదేమో, అందుకేనేమో నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడేమో అని నా ప్రభు బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. జాలిగల దేవా, బిడ్డల మీద తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. లోక ఆకర్షణలకి బిడ్డలు పడకుండా పోకుండా నా తండ్రి, లోక మర్యాదల బిడ్డలు కోరుకోకుండా నా ప్రభు, లోక ఫ్యాషన్ బిడ్డలు ఫాలో అవ్వకుండా నా తండ్రి మీ వైపు తిరగాలి. మీరు చూపించిన దారిలో నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మీయతలో బలపడాలి నా ప్రభ, కన్నీటితో మిమ్మల్ని ఆరాధించాలి నా తండ్రి, కన్నీటితో మనస్ఫూర్తిగా ఆనంద బాష్పాలతో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలయ్యా. అటువంటి ఆరాధనలు మీ మందిరాల్లో జరగాలి నా తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు తెలియకుండానే పడిపోతున్నారయ్యా. ఆ గ్రహింపు బిడ్డలకు లేదు నా తండ్రి. అయ్యో నేను జారిపోతున్నానేమో అని గ్రహించుకోలేకపోతున్నారు. లోక ఆకర్షణలకి, లోక ఫ్యాషన్కి నా ప్రభ బిడ్డలు పడిపోతున్నారు. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టేసి అందమనే అపవాది చేతులు చిక్కుకుంటున్నారు నా తండ్రి. మీ బిడ్డలేనయ్యా, మీ ఆరాధన చేసే బిడ్డ, మీ సేవ చేసే బిడ్డలు నా తండ్రి. మీరు ఏదైతే వ్యర్థమని చెప్పారో అదే వాళ్ళు ముఖ్యంగా తీసుకుంటున్నారయ్యా. బిడ్డల హృదయాలు మార్చండి నా తండ్రి, వారి మనోనేత్రాలు తెరవండి నా ప్రభు. ఒక గద్దింపు మాట నా తండ్రి బిడ్డలో కలిగించిన ప్రభు, అపవాది చేతి నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదయ్యా. మా కళ్ళ ముందే వాళ్ళు అట్లా దారి తప్పుతుంటే నా తండ్రి చూసి తట్టుకొని సైలెంట్గా ఉండే మనసు నా ప్రభా మీరు మాకు ఇవ్వలేదు నా తండ్రి. వారిని గద్దించమన్నారు, గద్దించినా మా మాట లక్ష్య పెట్టట్లేదు. కానీ మీరు గద్దిస్తేనే, మీరు ఒక్క మాట పలికితేనే బిడ్డలు సరవుతారయ్యా. బిడ్డలు దారి తప్పిపోతున్న బిడ్డలు ఒక్కసారి మీరు వారి హృదయాలు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా ప్రభా మీకు దగ్గర అవ్వాలని, ప్రతి విషయం మీకు అప్పగించాలని నా ప్రభా ఆశ కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో అందరూ రక్షణ పొందాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డల కుటుంబంలో నా తండ్రి ఒక్కళ్ళే రక్షణ పొంది ఉండొచ్చు, మీరు ఒక్కరినే పట్టుకున్నారు. ఆ ఒక్కరిని పట్టి ఆ కుటుంబాన్ని కూడా రక్షించండి నా తండ్రి. జాలిగల దేవా,
ఒక్కళ్ళే రక్షించి మిగతా వాళ్ళు విడిచిపెట్టబడితే అది మాకు సంతోషం కాదు కదా తండ్రి. ఆ ఒక్కరిని బట్టి ఆ కుటుంబానికి కూడా మీరు నా ప్రభ పట్టుకోమని, రక్షణ నా ప్రభ ఆ కుటుంబం మొత్తానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నోవాహు గారిని బట్టి నోవాహు కుటుంబానికి రక్షణ వచ్చింది నా ప్రభ. యోసేపుని బట్టి యోసేపు కుటుంబానికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చిందేమో. అబ్రహాం గారిని బట్టి ఆయన సంతానానికి నా ప్రభ సంతానం తరతరాలుగా నా ప్రభ ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యత ఇచ్చారు దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబాల్లో ఒక్కళ్ళని మీరు పట్టుకున్నారయ్యా. ఆ ఒక్కరిని బట్టి కుటుంబం మొత్తాన్ని, వారి బంధువులు, వారి పిల్లల్ని అందరినీ నా ప్రభ మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే నా ప్రభ లోక ఆశల్లోనే బ్రతుకుతున్నారు, లోక అవసరతల కోసమే నా ప్రభ మీ మందిరానికి వచ్చారు, మీ సన్నిధిలో మొరపెడుతున్నాను. బిడ్డల మనోనేత్రాలు తెరవండి, వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అక్కడ నా తండ్రి లోక అవసరాల మీద వారి దృష్టి పెట్టొద్దు నా ప్రభ. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెదకాలి. నేను నీతిగా కనపడాలి నా తండ్రి దృష్టి ముందు. దానియేలు గారు ప్రార్థన చేశారు నా తండ్రి. దానియేలు గారు పలికిన మాట, నా తండ్రి దృష్టి యందు నేను నీతిగా ఉన్నాను కాబట్టి ఈ సింహాల నోళ్ల నుంచి నన్ను కాపాడాడు నా తండ్రి అని ఎంత చక్కటి సాక్ష్యం నా ప్రభ. ఎంత నీతిగా ఉన్నాడు. అలాంటి నీతి నా ప్రభ దానియేలు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే నా తండ్రి, ప్రతి విషయంలో కూడా మీ దృష్టి ముందు మేము నీతిమంతులుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే నా ప్రభ భయపడకుండా, అధైర్యపడకుండా, అవిశ్వాసులుగా మారకుండా, ఇన్ని కష్టాల్లో కూడా నాకు తోడు ఎవ్వరూ రారు, కానీ నా తండ్రి నాకు తోడుగానే ఉన్నాడు. నేను భయపడను, నేను దేనికి నేను దిగులు పడను అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి అతను. మీరు వారితో ఉన్నారు అనే గ్రహింపు నా ప్రభ ప్రతి ఒక్కరికి కలిగించండి అతను. ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా, మీ తోడు బిడ్డలు గ్రహించాలి నా తండ్రి. మీ ప్రేమ, మీరు చూపించే ప్రేమ బిడ్డలు గ్రహించాలి నా ప్రభ. అలాగే నా తండ్రి, ఇంకా ఎవరైతే నా ప్రభ వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదన్నారు మీరు. ఆ వివాహాన్ని హేళన చేయకుండా, అవమానకరంగా చేయకుండా, చులకన చేయకుండా నా తండ్రి మీరు ఘనంగా ఎంచింది ప్రతి ఒక్కరూ ఘనముగానే చూడాలి నా ప్రభ. లోకస్తులాగా ఆడంబరాలకు పోనివ్వద్దు నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా ప్రభ ఎవ్వరు వారిని విడదీయారు నా తండ్రి. మీరు జతపరిచిన వారిని ఎవ్వరు నా ప్రభ ఎంతమంది వాళ్ళ మధ్యకు వచ్చినా వాళ్ళు విడిపోరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే ప్రతి విషయంలో ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే నా తండ్రి మరణం వరకు నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉంటారు. వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు, కానీ అసలు అంత డిలే ఎందుకు చేశారు? ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. అయ్యో, సరైన వయసులో సరైన సమయంలో నా వివాహం జరగలేదు కదా, నేనే కదా పోస్ట్ పోన్ చేసుకుని, నేనే కదా డిలే చేసింది, అది నా తప్పే కదా, నా తండ్రి దగ్గర క్షమాపణ అడగాలి అనే గ్రహింపు బిడ్డలకు కలిగించండి నా తండ్రి. లోకస్తులాగా నేను సెటిల్ అవ్వాలని ఒకవేళ నా ప్రభు లోకస్తులాగా ఆలోచించారు, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన ప్రభు. మీ ఎడల భయము, భక్తి కలిగిన సంబంధాలు, నెమ్మది కలిగిన కుటుంబాల్లో నుంచి నా ప్రభ మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల నా ప్రభ ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ చేతికి అప్పగించాలయ్యా. ఎల్లప్పుడూ నా తండ్రి మీ చేతికి అప్పగించి మీ అధికారాన్ని ఒప్పుకొని నా ప్రభ వారి ముందుకు వెళ్ళాలి. కనాను పెళ్లిలో మీరున్నారయ్యా, అందుకే ఏ లోటు లేదు. ద్రాక్షరసం అయిపోయింది, అయ్యో అందరూ అవమానకరంగా మాట్లాడతారేమో అనే నా ప్రభు ఆ లోటు అనేది నా తండ్రి కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు వారి వివాహాలు మీరుండి నా తండ్రి సమస్తము సమకూర్చమని, మీరుంటే చాలు నా ప్రభ. ఏ అప్పులు పాలవరు, ఆర్థిక ఇబ్బందులు రావు, ఆటంకాలు రావు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభ. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. తప్పు మాదే నా తండ్రి, మేమే నా తండ్రి మీ మాట పక్కన పెట్టి భర్తకు లోబడకుండా, భార్యని ప్రేమించకుండా నా తండ్రి ఇష్టమైన భార్య ఆలోచన చొప్పున వాళ్ళు ప్రవర్తించారేమో. ఇప్పుడు విడిపోయి నా తండ్రి బాధపడుతున్నారు నా ప్రభు.
మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి. అదే ఇద్దరు ఒకరు మీ మాట చొప్పున నడుచుకొని ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి గ్రహింపించిన ప్రభు, చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించాం. అలాగే నా ప్రభు, గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా వివాహం అయినా సరే ఇప్పటి వరకు కూడా గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో మెడిసిన్, ఎన్నో హాస్పిటల్స్, ఎంతో మెడిసిన్ వాడే అయినా సరే మాకు బిడ్డలు కలగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఒక్కసారి మీ ప్రార్థన బిడ్డలు జ్ఞాపకం చేయండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని తండ్రి చెప్పాడు కదా. తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే హాస్పిటల్ చుట్టూ, మెడిసిన్ చుట్టూ నేను తిరగకూడదు కదా. మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి. ప్రతి విషయంలో కూడా నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి కదా. నా భర్తకు నేను లోబడాలి, నా అత్తమామలకు లోబడాలి, అందరితో నేను సమాధానంగా, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఆ బహుమానం నా తండ్రి నాకు ఇస్తాడు కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ఇంకా నాకు సహనం కావాలి కదా, ఓర్పు కావాలేమో, అందుకనే నా తండ్రి ఆలస్యం చేస్తున్నాడేమో. నా తండ్రి అన్యాయస్తుడు కాదు, మాట ఇచ్చాడంటే మాట తప్పని వాడు నా తండ్రి అని ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని స్థిరపరచండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచిన ప్రభా, బిడ్డలు నా తండ్రి మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. గర్భఫలం వచ్చిందమ్మా కానీ మిస్క్యారేజ్ అయిపోయిందని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో ఒకవేళ మీ మనసు గాయపడేలా ప్రవర్తించారేమో నా తండ్రి. బిడ్డలకు గ్రహింపు ఇవ్వండి అయ్యో. అయ్యో తప్పు నాదే, నా తండ్రి మనసు పలానా సమయంలో, పలానా టైంలో, పలానా రోజు నా తండ్రి మనసు గాయపడేలా నేనే ప్రవర్తించాను, తప్పు నాదే, అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. లేకపోతే నేను అన్ని విషయాల్లో బాగానే ఉంటాను కదా, అయినా సరే ఎందుకు నాకు ఇలా జరిగింది అని బిడ్డలు అనుకోనివ్వద్దు నా ప్రభా, అనుకోనివ్వద్దు. ఇంకా నాకు విశ్వాసంలో నేను బలపడాలేమో, ఇంకా నా తండ్రి నాకు తోడుగా, నా తండ్రికి నేను దగ్గరగా వెళ్ళాలేమో అనే గ్రహింపు బిడ్డలకు కలిగించండి. ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా తండ్రి, ఏ ఆటంకాలు, ఏ అనారోగ్య సమస్యలు, ఎలాంటి విపత్తులు బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ రక్షణ కంచి బిడ్డల చుట్టూ, తల్లి చుట్టూ, శిశువు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల ప్రతి విషయంలో కూడా మీకు కృతజ్ఞతలు చెప్పాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మీరిచ్చిన బహుమానం పొందుకున్న నేనెంత, నా భక్తి ఎంత నా తండ్రి. నా గర్భాన్ని తెరవడానికి నేనే పాటిదాన్ని, నేను అడిగినా కూడా నా తండ్రి నా మాట, నా ప్రార్థన ఆలకించాడు. ఎంత గొప్ప తండ్రి, ఎంత శక్తిగల తండ్రి. నా మీద దృష్టి పెట్టడానికి నాకున్న అర్హత ఏంటి అనే హృదయాన్ని, ఆలోచన నా ప్రభా, తగ్గింపు నా తండ్రి, కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా అలాగే ఉండాలని బిడ్డలు భయపడకూడదు నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి ఇక ముందు కూడా నా డెలివరీ అయ్యే వరకు కూడా నా తండ్రి నా చేయి విడిచిపెట్టడు. నేను పడిపోయినా కూడా తిరిగి నన్ను లేపుతా ఉంటాడు నా తండ్రి. ఒకవేళ నా కాలు జారినా కూడా నా తండ్రి నా చేయి పట్టుకొని నన్ను కింద పడనివ్వడు నా తండ్రి. నాకు కానీ, నా బిడ్డకు కానీ ఏ హాని కానీ, ఏ ప్రమాదం కానీ పడనివ్వడు నా తండ్రి అనే గ్రహింపు బిడ్డలో కలిగించండి, అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా, కడుపులో ఉన్న శిశువు నా తండ్రి మీకు ఇష్టలుగా, మీకు నమ్మకమైన వారుగా బయటకు రావాలి నా తండ్రి. మీకు లోబడే మనసుతోనే బయటకు రావాలి. మీ ఎడల భయం భక్తి కలిగిన ఆ హృదయంతోనే బిడ్డలు బయటకు రావాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి తల్లిల గర్భంలో ఉన్న శిశువులకి నా ప్రభా ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదాన్ని, నూతన హృదయాలను బిడ్డలకు ఇచ్చి నా తండ్రి మీకు ఇష్టలుగానే బిడ్డలు మార్చి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ మీరుంటే చాలు నా ప్రభా. ఖచ్చితంగా బిడ్డలకి నార్మలే అయితే నా తండ్రి మీరు తోడుగా ఉండి నా ప్రభా, భయపడకుండా, టెన్షన్ పడకుండా, ఎవరైతే ఆపరేషన్కి వెళ్ళారో బిడ్డలు కూడా నా ప్రభా ఆపరేషన్ అవ్వకుండా నార్మలే అయ్యేలా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఏ బిడ్డ కావాలని ఆశ కలిగి ఉన్నారు, నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. మీ చిత్తం అయితే
ఆ బిడ్డలు నా ప్రభు వారికి అనుగ్రహించండి. నా మాట కాదు నా తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, చివరి స్టేజ్ అని నా అమ్మ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ఎవరైతే హాస్పిటల్కి హెల్త్ చెకప్ కోసం వెళ్తున్నారో నా తండ్రి, బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. తప్పు మాదే నా తండ్రి. మేమేనయ్యా అయోగ్యంగా మీ రక్తం శరీరం తీసుకున్నామేమో, అందుకే అనేక మంది రోగులైన మీరు చెప్పారు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు ఎవరైనా తెలుసో తెలియక అయోగ్యంగా మీ రక్తం శరీరం తీసుకుంటే దయతో క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదయ్యా. మీరు చెప్పినా కూడా మేము జాగ్రత్త పడలేదంటే తప్పు మాదే నా తండ్రి. మీరు అన్యాయస్తులు కారు నా ప్రభు, తప్పు మాదే నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి ఇంకా వేరే విషయాల్లో అయినా సరే వాక్యం నుండి తప్పిపోయారేమో, మీరు గద్దిస్తున్నా కూడా మీ మాటలు లెక్క చేయలేదేమో నా తండ్రి. దయతో క్షమించిన ప్రభు. పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే వాళ్ళు నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద జాలిపడి దయపడి నా ప్రభు దయ చూపించి కనికరపడి నా తండ్రి. తెలుసో తెలియక చేసిన తప్పు క్షమించిన ప్రభు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభు తాగుడికి బానిసయ్యారో నా తండ్రి, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు నా ప్రభు, ఇంటికి రాకుండా నా తండ్రి ఆ తాగుడు దగ్గర ఎవరైతే ఉన్నారో, ఇంటికి రాకుండా చెడు సంబంధాలలో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు, ఎవరైతే భర్త తాగుడికి బానిసయ్యాడు, తాగుడికి బానిసయ్యి చెడు సంబంధాలు పెట్టుకున్నారని ఏ తల్లులు అయితే బాధపడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. తప్పు మాదేనా తండ్రి, మాదేనయ్యా. జాలిగల దేవ, బిడ్డల వైపు ఒక్కసారి చూసి తెలుసు తెలియకుండా ప్రభు బిడ్డలు దారి తప్పారు. వారు చేసిన తప్పు దయతో క్షమించి ఆ తాగు నుంచి బిడ్డల్ని, చెడు వ్యసనాల నుంచి బిడ్డలను విడిపించి చెడు సంబంధాల మీద అసహ్యత పుట్టించిన తండ్రి, వారి హృదయాలు మీ వైపు తిప్పిన ప్రభు, కుటుంబాలు కట్టమని అడుగుచున్న మీరు వారి కుటుంబాలు కార్యం చేసే వరకు కూడా చేయబోతున్నారు. అందును బట్టి మీకే స్తోత్రమయ్యా. ఆ కార్యం జరిగే వరకు కూడా మీ బిడ్డలు మీకు ఎవరైతే మొర పెడుతున్నారో వారు జాగ్రత్తగా ప్రతి విషయంలో వాక్యానుసారంగా నడుచుకొని ఓర్పు సహనంతో ఉండే హృదయాలను, స్థిరమైన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి మరి దూరదేశాల్లో పనులు ముగించుకొని ఎవరైతే నా ప్రభా మరి వారి సొంత గృహాలకు చేరుకున్నారు, మీకే స్తోత్రం నా తండ్రి. అంత దూరం ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్నారు. వారి ఉద్యోగాల్లో, వారి పనుల్లో మీరే తోడుగా ఉన్నారు. మరలా వారు ముగించుకొని క్షేమంగా వచ్చారంటే అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భద్రత నా తండ్రి. ఎవ్వరూ వారికి తోడుగా వెళ్ళలేకపోవచ్చు నా తండ్రి, ఎవ్వరూ ఉండరయ్యా. కానీ మీ కాపుదల ఉంటే చాలు కదా నా తండ్రి. అంత దూరం నుంచి ప్రయాణం చేసినా సరే క్షేమంగా వారి గృహాలకు చేరుకున్నారంటే అది మీరిచ్చిన కాపుదలే నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి ఇచ్చిన వ్యాపారాన్ని నా ప్రభు, వారు చేస్తున్న వ్యాపారాన్ని అది చిన్నదైనా పెద్దదైనా సరే 30 60 100 ఫలింపచేయండి. వారు చేస్తున్న వ్యాపారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతిదీ కూడా మీ నుండే వారు పొందుకోవాలి నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి, తగ్గింపు, దీన మనసు కలిగిన తండ్రి, న్యాయంగా వ్యాపారం చేయాలి. సంపాదించిన సంపాదనలో కొంతైనా ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే అవసరతలో ఉన్నారో మీ మీద వారికున్న ప్రేమ క్రియల రూపంలో చూపించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఆశీర్వాదం భూమి మీద ఉంటేనే నా ప్రభు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందని ఎవరు నష్టపోవద్దు నా ప్రభు. ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఆలోచన మీరిస్తేనే బిడ్డలు నష్టపోరు నా తండ్రి. వచ్చిన పంట గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమే కదా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభా దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్తున్నారు, బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. వీసాల విషయంలో బిడ్డలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఆటంకాలు తొలగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఒంటరిగా వెళ్తున్నారు అనే భయం కానీ ఆలోచన కానీ బిడ్డలకు రానివద్దయ్య. నేను ఒంటరి వాడిని కాదు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా కుటుంబస్తులు నాకు తోడుగా రారు, నా స్నేహితులు నాకు తోడుగా రారు, నా భర్త నా భార్య నాకు తోడుగా రారు, నా స్నేహితులు ఎవ్వరూ నాకు తోడుగా రారు. కానీ
నా తండ్రి మాత్రమే. నేను ఎడారిలో ప్రయాణం ఒంటరిగా ఉన్నా కూడా నాకు తోడుగా ఉండగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉందని ధైర్యం తెచ్చుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. పనుల కోసం నా తండ్రి ఎందు నిమిత్తం అంత దూరం వెళ్తున్నారు. చదువుల కోసం వెళ్తే నా ప్రభు, ఆ చదువుల తర్వాత మంచి ఉద్యోగాలు రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. అప్పులు చేసి నా ప్రభు, బిడ్డలు ఇబ్బంది పడకూడదు నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించండి. పని నా ప్రభు, పని కోసం ఎవరైతే వెతుకుతున్నారో త్వరగా పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ నా తండ్రి అప్పులు తీరాలని వెళ్తే త్వరగా తీరిపోయే దారి మార్గాన్ని మీరే చూపించండి. ఎవరి దగ్గర అయితే వారు పని చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన ప్రభు, వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసుని ఆ యజమానికి మీరిస్తేనే నా ప్రభు, వారి శక్తి లోపం లేకుండా మీ బిడ్డలు పని చేయాలి నా తండ్రి. నమ్మకంగా పనిచేసే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారి మీద జాలి దయ పుట్టించాలంటే మీరేనయ్యా యోసేపు మీద, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించారయ్యా యోసేపు మీద. ఎంత గొప్ప తండ్రి! యోసేపు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు దేవా. బిడ్డలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు నా తండ్రి, ఆర్థిక ఇబ్బందులు కానీ బిడ్డలకు రాకుండా వారికి కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం. వారి తోటి వారికి కూడా బిడ్డల మీద జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే హృదయాలని ఆ బిడ్డలకు ఇవ్వమని, మా పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మా ముందు మీరుంటేనే నా ప్రభు మేము క్షేమంగా వెళ్తాం. మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా గృహాలకు చేరుకుంటాం. ఎక్కడెక్కడైతే మీ మందిరాల్లో మీ ఆరాధనలు జరుగుతున్నాయి అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా మహిమ ఘనత మీకు రావాలి నా తండ్రి, మనుషులకు కాదు నా ప్రభు. మీకు రావాల్సిన ఘనత మనుషులు తీసుకుంటున్నారు, అది ఒప్పుకోవు నా తండ్రి. అది మనసు ఒప్పుకోవట్లేదు నా ప్రభు. కార్యాలు చేసేది మీరు, స్వస్థత ఇచ్చేది మీరు, జీవితాలు మార్చేది మీరు, ఆశీర్వాదం ఇచ్చేది మీరు నా తండ్రి. మా కోసం కలువరి సిలువలో మరణించింది మీరు, రక్తం కార్చింది మీరు నా ప్రభు. మీ ప్రాణం మా కోసం పెడితే ఆ ఘనత మహిమ మీకు రావాలి, మనుషులకు వెళ్తుంది నా తండ్రి. జాలిగల దేవు, మీకు చెందాల్సిన మహిమ ఘనత మీకే చెల్లించుకోమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.